రాజకీయాలు పూర్తిగా దిగజారిపోతున్నాయి. వ్యక్తిగతమైనటువంటి విమర్శలకి పరిధి దాటి విమర్శలు చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అయితే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవటము, ప్రతి విమర్శలు చేసుకోవటము ఇవి కొంత సర్వసాధారణంగా జరుగుతున్నాయి. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత, మంత్రి కొండా సురేఖ హీరోయిన్ సమంతమేనా, అదేవిధంగా సమంత మాజీ భర్త హీరో నాగ చైతన్య వీళ్ళిద్దరు విడాకులకు సంబంధించి, అదేవిధంగా కేటీఆర్ రకుల్ ప్రీత్ సింగ్ యొక్క వాళ్ళిద్దరి మధ్య బంధాన్ని గురించి ఈ విధమైనటువంటి తీవ్రమైనటువంటి కొన్ని ఆరోపణలు కొండా సురేఖ చేయటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ అదేవిధంగా సినిమా పరిశ్రమలో కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలని ఇటు సినిమా పరిశ్రమలో ఉండేటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొండా సురేఖ చేసినటువంటి విమర్శలు ఏమిటి అని అంటే, కొండా సురేఖ ఒక ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేశారు, తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలు చేయడానికి నేపథ్యం ఏంటో చెప్తాను దీంట్లో. అయితే ఆవిడ ఏమి విమర్శలు చేశారు అనేటువంటి విషయాన్ని మొదటగా మనం గమనిస్తే, సమంత నాగ చైతన్య విడిపోవటానికి కేటీఆర్ కారణం, బీఆర్ఎస్ ప్రభుత్వం కారణం అనేటువంటి విధంగా విమర్శలు చేశారు. అంతవరకే ఆగలేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మొన్న నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ని మొన్న హైదరాబాద్ కూల్చేశారు కదా. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఎన్ కన్వెన్షన్ కూల్చివేయటానికి నోటీసులు ఇచ్చారు. అప్పుడు ప్రభుత్వము హడావుడి చేశారు. తీరా అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండాను ఎవరైతే కేటీఆర్, అప్పుడు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా మంత్రి, ఈయన నాగార్జున్ని బెదిరించి మీ కోడల సమంతను నా దగ్గరకు పంపిస్తేనే నేను మీ ఎన్ కన్వెన్షన్ కూల్చివేయకుండా ఆపుతాము, లేకపోతే లేదు అని హెచ్చరించాడు. అందుకు మామ నాగార్జున, భర్త నాగ చైతన్య ఇద్దరు సమంతని కేటీఆర్ దగ్గరికి వెళ్ళమన్నారు. అయితే అందుకు సమంత అంగీకరించలేదు. అందుకనే ఆవిడ నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని బహిరంగంగా ప్రెస్ మీట్లో ప్రకటన చేశారు. ఒక రకంగా అసలు ఈ మాటలు చెప్పాలి అని అంటే ఇది ఎంత మేరకు సమంజసం? మనకు సంబంధం లేనటువంటి సమంత గురించి, నాగ చైతన్య గురించి, వాళ్ళ పెళ్లి గురించి, వాళ్ళ విడాకుల గురించి ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటము అసలు కొండా సురేఖకి ఏ విధమైనటువంటి సమంజసమైనటువంటి అంశం? రాజకీయంగా బీఆర్ఎస్తో ఏమైనా తేడాలు ఉంటే కాంగ్రెస్ పార్టీకి, కొండా సురేఖకి లేదంటే కేటీఆర్కి ఏమైనా రాజకీయ విభేదాలు ఉంటే వాళ్ళు తెలుసుకోవచ్చు. అంతేగాని ఈ విధమైనటువంటి వాళ్ళకి సంబంధం లేనటువంటి సమంత, నాగ చైతన్య, నాగార్జున కుటుంబాన్ని లాగటం ఎంత మేరకు సమంజసం? ఇది ఎంత తప్పు కదా ఖచ్చితంగా. అదేవిధంగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా కేటీఆర్ డ్రగ్స్ అలాంటి విషయాల్లో బెదిరింపులు దిగటం, ఆవిడ మొత్తం ఫీల్డ్ నుంచి వదిలిపెట్టేసి పెళ్లి చేసుకొని వెళ్ళిపోవటం వెనక, ఫీల్డ్ వెళ్ళటం వెనక కూడా కేటీఆరే కారణం అనేటువంటి విధంగా కూడా కొండా సురేఖ ఆరోపణలు చేశారు. దీంతో మొత్తం సినిమా పరిశ్రమ అంతా నాగార్జున రెస్పాండ్ అయ్యారు. ఏమిటి అసలు ఇది, మా కుటుంబాల మీద ఈ విధంగా ఆరోపణలు చేయటం ఎంత మేరకు సమంజసం? మీ రాజకీయాల్లో మీరు ఏమైనా ఉంటే తెలుసుకోవచ్చు మీరు ఇదేమో. అదేవిధంగా ప్రకాష్ రాజ్ కూడా రెస్పాండ్ అయ్యాడు. ఏం సినిమా ఫీల్డ్ అంటే మీకేమన్నా ఆషామాషిగా ఉందా? సినిమా ఫీల్డ్ అంటే సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఈ విధంగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేస్తారా? మీ నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడతారా? ఇది ఎంత మేరకు కరెక్ట్ అనేటువంటి విధంగా ప్రకాష్ రాజ్ కూడా తప్పుపట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొండా సురేఖ మాట్లాడినటువంటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో సమంత కూడా రెస్పాండ్ అయ్యారు, ట్వీట్ చేశారు. ఆవిడ చేసినటువంటి ట్వీట్ని ఇంగ్లీష్లో ట్వీట్ చేశారు. సింపుల్గా ఒక అర్థం వచ్చేట్టుగా దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే ఆవిడ చేసినటువంటి ట్వీట్ ఏమిటంటే, సమంత చేసినటువంటి ట్వీట్, మహిళల్ని వస్తువుల్లో చూసే ఈ గ్రామర్ పరిశ్రమలో పనిచేయటం, ప్రేమలో పడటం, నిలబడి పోరాటానికి చాలా శక్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. నా ప్రయాణాన్ని చిన్న చూపు మీరు చూడొద్దు. ఇక విడాకులనేవి పూర్తిగా నా వ్యక్తిగతమైనటువంటి విషయము. అది ఇద్దరు అంగీకారంతో ఎటువంటి రాజకీయ కుట్ర లేకుండా జరిగింది. దయచేసి నా పేరును రాజకీయాలకు
దూరంగా పెట్టండి అని ఆవిడ ఆ ప్రకటనలో సూచించారు. ఎందుకమ్మ మీ రాజకీయాలు మీరు చేసుకోండి, మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటారు అనేటువంటి ఒక బాధని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి సమంత. అసలు కొండా సురేఖ ఎందుకు అసలు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనేటువంటి దాన్ని ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ కూడా ఏడ్చారు. ఆవిడ నేను బాధితురాలు నేను అసలు ఏంటి దాని నేపథ్యం ఏంటి, అక్కడ జరిగినటువంటిది ఏంటి అని అంటే చేనేతకు సంబంధించినటువంటిది, అదేవిధంగా పెళ్ళికి సంబంధించినటువంటి షాదీ ముబారక్ అనేటువంటి దాని మీద ఒక దాని మీద ప్రభుత్వ పథకానికి సంబంధించినటువంటి ఏదో అధికారిక కార్యక్రమం జరిగింది. ఆవిడ మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రి కూడా. అయితే అక్కడ ఆ కార్యక్రమానికి వెళ్ళిన నేపథ్యంలో కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా మెదక్కు సంబంధించినటువంటి రఘునందన్ బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన కూడా ఆ సభకు వచ్చారు. ఆయన ఒక చేనేతకు సంబంధించినటువంటి ఒక దండ, ఆ దండని మంత్రి మెడలో వేశారు ఆ కార్యక్రమంలో భాగంగా. ఎందుకంటే చేనేతకు సంబంధించినటువంటి దండ కదా, అదేం పూల దండ కాదు, ఏం కాదు. దాని మీద వేయటంతో ఆ ఫోటోని బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సోషల్ మీడియా శ్రేణులు షాదీ ముబారక్ గ్రీటింగ్స్ అన్నట్టుగా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు అన్న ఇలాగే ఏదో వాళ్ళ ట్రోలింగ్ చేస్తూ వాళ్ళ మీద వ్యంగ్యంగా పోస్టింగ్స్ పెట్టారు బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు. ఇది తప్పు అని హరీష్ రావు లాంటి వాళ్ళు ఖండించారు, ఈ తప్పు అదే. అదేవిధంగా రఘునందన్ రావు చాలా స్పష్టంగా దీన్ని ఖండించారు. ఆవిడ నా సోదరు లాంటిది మంత్రి కొండా సురేఖ, ఆ ఉద్దేశంతోనే అది చేనేతకు సంబంధించినటువంటి దండ కాబట్టి గౌరవంగా వేశాను, ఇది కరెక్ట్ కాదు, ఈ విధమైనటువంటి ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదు, ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టాను అతను తీవ్రమైన విమర్శలు చేశారు. అయితే దీని మీద కేటీఆర్ మాట్లాడుతూ ఏమన్నారంటే, ఎవరో ట్రోలింగ్ చేస్తే, ఎవరో సోషల్ మీడియాలో పెడితే మేమెందుకు బాధ్యులం అవుతాం, మాకేం సంబంధం అనేటువంటి విధంగా మాట్లాడారు. దీని మీద కొండా సురేఖ కోపం వచ్చింది. కేటీఆర్ ఈ విధంగా మాట్లాడటం బాధ్యతారహితంగా ఎంత మనకు సమంజసం, ఈ విధంగా మమ్మల్ని అవమానపరిచేటువంటి విధంగా చేస్తారా అని ఆవిడ కళ్ళ నీళ్ళు పెట్టుకోవటం. ఆవిడ బాధ ఏంటి, ఆవిడ ట్రోలింగ్ చేశారు సోషల్ మీడియా, అది బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియాలో చేశారు, బాధ్యత లేదా కేటీఆర్కి, వాళ్ళకి చెప్పాల్సిన పని లేదా, ఇవన్నీ ఓకే, ఇవన్నీ ఆవిడ క్వశ్చన్లన్నీ ఓకే. కానీ కేటీఆర్ని టార్గెట్ చేసేటువంటి క్రమంలో సమంత, నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్, నాగార్జున కుటుంబము వీళ్ళందరినీ ఈ విధమైనటువంటి అంశం మీద ఒక పరిధి దాటి మాట్లాడటం అనేటువంటిది ఇది కొంత బాధాకరమైనటువంటి విషయం. ఖచ్చితంగా కొండా సురేఖ మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం ఎవ్వరూ అంగీకరించేటువంటి అంశం కానే కాదు. కొండా సురేఖ మీద జరిగినటువంటి ట్రోలింగ్ కూడా ఖచ్చితంగా తప్పే, దాన్ని ఖచ్చితంగా తప్పు అంటారు. అని ఆవిడ ట్రోలింగ్ గురైందా కాబట్టి ఆవిడకి ఏదైనా ఉంటే రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉంటే బీఆర్ఎస్ మీనో కేటీఆర్ మీద చూసుకోవాలి తప్ప వాళ్ళ మీద సమంతను, నాగ చైతన్య, నాగార్జున కుటుంబం మీద, వాళ్ళ మీద రకుల్ ప్రీత్ సింగ్ మీద మాట్లాడటం అయితే మాత్రం ఖచ్చితంగా తప్పు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించేటువంటి అంశం. కొండా సురేఖ ఆవిడ యొక్క వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే మంచిది.